మెంటల్ ఉంది గణేశుడు అయితే మొత్తం శివాజీ మహారాజ్ రూపంలో దర్శనం ఇస్తుండు. అయితే క్రేజ్ ఉంది గణేష్ మహారాజ్. వా 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 కళ్ళు చెదిరిపోయేలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది గణేష్. మొత్తం ఫస్ట్ టైం ఈ షెడ్ పెట్టారు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు వచ్చేసి మనం వర్క్షాప్ శ్రీ సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చేసినాము. ఇంకా గణేష పండుగ వచ్చేసి 91 days ఉంది. ఈరోజు డేట్ వచ్చేసి 50th June. ఇంకా 91 days మిగిలి ఉంది గణేషుని పండుగకి. లోపలికి వెళ్ళి చూద్దాం. చూసుకున్నట్టయితే మాకు ఇంకా ఫేస్ రివీలింగ్ అనేది చేయలేరు. ఫేస్ పైన అట్లనే పెట్టేసారు అనమాట. కాలు మొత్తం ఇంకా త్రిశూలం వచ్చింది. వినాయకుడు మంచిగా సెట్టింగ్ పొజిషన్లో ఎంత బాగుంది, బ్యూటిఫుల్ ఉంది గణేశుడు. ఏమో మన డోల్ పైన వచ్చింది గణేశుడు. డోల్ పైన ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు. సో ఇంకొక పీచ్ చూసుకున్నట్లయితే మనకి నిలబడి దర్శనం ఇస్తుంది మన గణేష్ మహారాజ్. 5 తలలు ఉన్నాయన్నమాట. 1 2 3 4 5 తలల మీద నిలబడి దర్శనం ఇస్తుంది గణేష్ మహారాజ్. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గణేశుడు వచ్చేసి ఎల్లుకో పైన ఒంటి కాల పైన లెంచుండు అనమాట. గణేశుడు డాన్స్ ఆడుతుండు రూపంలో. ఎంత మంచిగా జును పైన గణేశుడు అనేది కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో దర్శనం ఇస్తుంది మన గణేశుడు. దగ్గర 10 feet ఉంటుండదు గణేశుడు మహారాజ్. బాగుంది గణేష్ మొత్తం కూర్చొని సిట్టింగ్ పొజిషన్లో మస్తు ఇస్తుంది దర్శనం అయితే. ఇంకొకటి చూడం మస్తున్నాయి ఇస్తుంది మోడల్ మొత్తం. బ్యాక్ సైడ్ చూసాం అనుకో మస్తు ఉన్నాయి, కానీ ఇప్పుడే చూపెట్టా. ఈ మొత్తం కంప్లీట్ అయినా చూపెడతా. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే బాతు పైన ఒంటి కాల పైన లీలవాడారు గణేష్ మహారాజ్. మంచిగా రాబాయ్ నువ్వు. చూసుకున్నట్లయితే మనకి శివుని రూపంలో దర్శనం ఇస్తుండు. ఇక్కడ వచ్చేసి నాగంపాము పైన చూడు ఎంత మెడలో చుట్టుకొని పైకి ఆడ చెయ్యి పైకి వచ్చింది. మొత్తం మస్తు ఉంది, ఎంత మంచిగా దర్శనం ఇస్తుంది చూడు శివుడు గణేష్ మహారాజ్ టైప్లా. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం నాగంపాము మొత్తం చేతులు వచ్చాడు. నాగంపాముకి మొత్తం చేతులు వచ్చినాయి. బాబా క్రేజీ ఉంది. నాగంపాము మీద గణేశుడు కూర్చుండు. క్రేజీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం మనకి కోడి మీద గణేశుడు ఉండు. క్రేజీ మొత్తం గణేష్ అయితే బాగుంది గణేష్. ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం ఫ్లవర్ పైన ఆ ఫ్లవర్ అనేది మొత్తం లాస్ట్గా చేతిలోకి పోయి ఎండ్ అవుతుంది. మొత్తం క్రేజ్ ఉంది కదా కాన్సెప్ట్. ఇది కూడా నంది మహారాజ్ 3 తలలు వచ్చినాయి. నంది మహారాజ్ 1 2 3 వచ్చినాయి. ఒంటి కాలిపైన గణేశుడు అనేది ఉంది. ఈ విధంగా ఉంది గణేష్ మహారాజ్. మొత్తం ఫినిషింగ్ అయినాక కలర్ వేసినాక చూస్తే మొత్తం మెంటల్ ఉంటాయి కదా గణేష్లు మొత్తం. ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయి గణేష్లు, ఎట్లా వర్క్స్ అవుతున్నాయి ఏం కదా అని చూద్దాం ఒకసారి. ఇంకా ఇక్కడ చూసుకుంటున్నట్టయితే మొత్తం నంది మహారాజ్ గల్లీలా ఉన్నట్టు ఉంది మొత్తం గణేశుడు. రాకుంది గణేష్ మొత్తం హైలైట్ ఉంది గణేష్. సో ఇక్కడైతే మొత్తం ముసలి పైన ఉందన్నమాట. గల్లీలో ఉంది మొత్తం బ్యాలెన్సింగ్ గణేష్ ఉంటుంది చూడు. అటు ఉంది సేమ్ ముసలి పైన ఉంది గణేశుడు. గాలిలోనే ఉంది మొత్తం గణేశుడు. మొత్తం ముసలి గాలిలో ఉంది, దానిపైన గణేశుడు ఉంది. ఎంత అద్భుతంగా ఉంది చూడు గణేశుడు. మొత్తం రాకుంది కదా కాన్సెప్ట్ మొత్తం. ఈసారి మొత్తం కొత్త కాన్సెప్ట్లో వచ్చినాయి. అక్కడ మన త్రిశూల్ ఆర్ట్స్లో చూసుకున్నట్లయితే ఇంకా డేంజర్ కాన్సెప్ట్స్ వచ్చినాయి. అదైతే మొత్తం ముంబై గణేష్ తీస్తారు కదా బ్యాలెన్సింగ్ గణేష్, అక్కడ ఉంది అనమాట త్రిశూల్ ఆర్ట్స్. ఈ సరస్వతి ఆర్ట్స్ షెడ్యూల్ మొత్తం వేరే గణేష్ ఉన్నాయి. యూనిక్ టైప్ గణేష్లు ఉన్నాయి మొత్తం. అక్కడ లోపల చాలా ఉన్నాయి ఇంకా గణేష్లు. మెయిన్ ఇంకా ఇక్కడ మెయిన్ గణేషులు చూపెడుతున్నాం మీకు అనేది. ఇంకా చూద్దాం ఇంకా వేరే గణేషులు. ఇక్కడ చూసుకున్నట్లయితే బాతు మీద ఉంది మొత్తం గణేష్ తలకాయలు, డైలు, కాళ్ళు అన్నీ ఇక్కడ తయారవుతున్నాయి అనమాట. ఇక మొత్తం ఆ షెడ్డు ఇక్కడ షెడ్ అనేది చాలా పెద్ద ఉంది. లోపల వరకు ఉన్నాయి గణేషులు మొత్తం. ఇంకా చూద్దాం మస్తు మోడల్స్ ఉన్నాయి. మనం ముంగట ఏవేవైతున్నాయి చూద్దాం ఒకసారి పోయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెంటల్ ఉంది గణేశుడు అయితే మొత్తం శివాజీ మహారాజ్ రూపంలో దర్శనం ఇస్తుండు. ఆ పక్కకి ఎవరు ఆమె కామెంట్ చేసి చెప్పండి మీరు, మీకు తెలిస్తే ఓకేనా. నెక్స్ట్ గణేష్ చూసుకున్నట్టయితే మనకి సింహం పైన ఉంది గణేశుడు. మొత్తం సింహం పైన కూర్చుండు. మొత్తం డేంజర్గా ఉంది మొత్తం. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం శివుని పార్వతి రూపంలో దర్శనం ఇస్తున్నాడు అనమాట మన గణేశుడు. శివుడు మంచిగా ఆరామ్సే కూర్చున్నాడు గణేశుడు ఉంది పర్వతం పైన. కింద నాగంపాము వచ్చింది, పర్వతం వచ్చింది, పైన గణేశుడు వచ్చింది. శివుని రూపంలో దర్శనం ఇస్తుంది మన గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకోండి రుద్రాక్ష పైన ఒంటి కాల మీద గణేశుడు. వావ్ క్రేజీ ఉంది కదా మొత్తం కంప్లీట్ అయితే మస్తు వస్తుంది మొత్తం లుక్ మొత్తం. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం డమరుకం ఉంది అనమాట. డమరుకం గణేష్ ఒంటి కాల మీద ఉన్నాడు గణేష్ అన్ని డమరుకం పైన. ఇక్కడ చూసుకున్నట్టయితే డోల్ మీద ఉంది అనుకోండి గణేష్. డోల్ పైన
గణేష్ వచ్చింది చూడు, ఎంతో విధంగా బాబా క్రేజీ ఉంది గణేష్ మొత్తం. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా బాబా ఎంత మంచిగా ఉంది చూడు గణేష్. మొత్తం ఇల్క మీదనే కూర్చుంది గణేష్ మహారాజ్, మంచి ఆరామ్సే కూర్చుంది గణేష్ మహారాజ్. గణపతి ఇప్పుడు వేరే షెడ్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి గణేష్ అని. ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న గణేష్ ఉంది కదా, శ్రీ హనుమాన్ ఆర్ట్స్, అక్కడ వెళ్ళి చూద్దాం. ఒక్కటే ఉంది ఐడియల్ గణేష్, అక్కడ వెళ్ళి చూద్దాం ఒకసారి గణేష్. సో శ్రీ సరస్వతి ఆర్ట్స్ అడ్రస్ వచ్చేసి మనకి మనం వరంగడ్డ కాడికి ఇట్లా వస్తుంటే ఇక్కడ యూటర్న్ ఉంటుంది అనమాట. ముంగట యూటర్న్ తీసుకొని ఇక్కడ వస్తే శ్రీ సరస్వతి ఆర్ట్స్ అన్నది ఉంటుంది అనమాట. అయ్యో సో ఇప్పుడు హనుమాన్ ఆర్ట్స్ వర్క్షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేశుడు హనుమంతుడు మస్తు వచ్చింది షెడ్ పైన. ఇంకా లోపల గణేశుని చూసిరనుకో ఆల్మోస్ట్ మీరు చూసిండొచ్చు చెప్పడం నాకు తెలిసి. లోపల అయితే క్రేజ్ ఉంది గణేష్ మహారాజ్. వా కళ్ళు చెదిరిపోయేలు ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది గణేష్ మొత్తం. ఫస్ట్ టైం ఈ షెడ్ పెట్టారు, ఫస్ట్ టైంకి ఇంత అదిరిపోయేలా పెట్టేసి గణేష్ని. బాబా క్రేజ్ ఉంది ఆ గణేష్. ఇది ఇంత గోల్డ్ కలర్ పంచతో వచ్చింది, ఎంత బ్యూటిఫుల్ ఉంది గణేష్. బాబా మొత్తం కుందాని వరకు పైన ఎంత బాగుంది. మిర్రర్స్ వచ్చినాయి పైన, మిర్రర్స్ లాగా వచ్చినాయి. ఎంత మస్తు ఉంది గణేష్ అయితే.